భారీ ఎత్తున మీరు థ్యాంక్ యూ మేడం. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మన గారికి రైతుంది. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే మా మహిళలకు కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే గ్రామాల్లో కూడా సమస్య ఉన్న ఎక్కువ సమస్య ఉన్న గ్రామాలు సహాయపడాలి చేసి ఆ గ్రామాల్లో మేము నిర్వహించుకుంటున్నాం. ఒకసారి థ్యాంక్ యూ మేడం. చెప్తున్నా మిమ్మల్ని దాటి మీ ఊర్లో కానీ మీ విధిలో కానీ మీ స్ట్రీట్లో కానీ మీ కులంలో కానీ ఎక్కడన్నా సరే మన మధ్యలో ఒక తప్పు జరుగుతుందంటే ఆ మొదటి తప్పును మీరు ఒప్పుకున్నట్లే. చెప్పకపోతే మళ్ళీ అడుగుతున్నా, మీకు ఏ పార్టీ నెంబర్ పార్టీలో మీకు సందేహం వచ్చినా మీరు ఖచ్చితంగా ఆ సమాచారాన్ని ఖచ్చితంగా చేరవేసేసి ఆ అమ్మాయి బాధితురాలు కాకుండా ఒక అమ్మాయిగా తన భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఒక అమ్మాయిగా చూడాలి, కానీ ఆ అమ్మాయిని బాధితురాలు తీసుకోవడంలో మీ అలసత్వం వద్దు. నిజమేనా? అందరు మాటిస్తున్నారమ్మా? నేను చూస్తున్నా. మళ్ళీ ఈ సమ్మర్ ఎండాకాలం నేను మీ సిద్దికుంట ఎస్ఐగా ఉన్న రోజులు ఈ ఒక్క కేసు రాకూడదని అనుకుంటున్నా. మీరు ఎవరికైనా ఫ్రీ లాయర్, చిన్నపిల్లలకి ఫ్రీ లాయర్, ఇంకా కొద్దిమంది ఉన్నారు ఎస్సీలకు కానీ 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి, వికలాంగులకి, సంవత్సరానికి 3 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి. అంటే మహిళ అయినప్పుడు మళ్ళీ ఇదేం అవసరం లేదు, మహిళ కానప్పుడు అవన్నీ అవసరం. 3 లక్షల ఆదాయం ఇవన్నీ ఉండాలి. అంటే ఇలాంటి వాళ్ళకి కూడా ఉచిత న్యాయం. ఇంకొకటి, కేసులలో ఉంటారు కదా, ఇప్పుడు కేసు పెడతారనుకోండి, మరి మనకి 100 డాక్టర్లు ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇక్కడ కూలి పనులు చేసుకుంటారు, లేదంటే ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్లో తీసుకున్నారంటే ఒక రోజు ఇద్దరు పనులు వదిలేసుకోవాలి. కాబట్టి మరి అలాంటి వాళ్ళైతే ఎవరు చూడాలి. దానికి కూడా మా తరఫున మినిస్టర్ ఉంటాయి, స్టేట్ మినిస్టర్ ఉంటాయి. అందులో ఒక 15 మంది వరకు ఉంటారు. వాళ్ళ లిస్ట్ కూడా మేము పెడతాం ఇక్కడ. వాళ్ళకి లిస్ట్ ఉంటుంది, అందులో అడ్వకేట్స్ ఉంటారు. ఇలా ఇవన్నీ చేయాల్సి అంటే రేపు పొద్దున పిల్లల ఫ్యూచర్ కూడా బాగుండాలి. మీ అమ్మాయి మీద అఘాయిత్యం చిన్నప్పుడు జరిగింది కాబట్టి తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచించాలి అని చాలా మంది చూస్తుంటారు కదా. అలాంటి ఏమి ఉండకుండా పేరు కూడా బయట పెట్టడానికి లేదు. ఇంకొకటి, ఎవరైనా సరే తర్వాత దీని పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే అమ్మాయికి ఇంకో మ్యారేజ్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని, లేదు ఈ అమ్మాయికి ఇలా జరిగింది చిన్నప్పుడు అయినా మాకు చెప్పలేదు, మమ్మల్ని మోసం చేశారు అనడానికి లేదమ్మా. అది చెప్పాల్సిన విషయం కాదు. మాకు చెప్పలేదు, మమ్మల్ని మోసం చేశారు అనడానికి లేదు. కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఏదైనా ఇలాంటి వాటికి గురైనప్పుడు తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుండా ఇస్తేమో పరువు పోతుందేమో, చేసిన వాళ్ళు మా చుట్టాలే, మా పక్కింటి వాళ్ళే, రోజు పక్కనే ఉంటారు, ఈ గొడవలు మాకు అవసరం లేదు, ఈ చంపుకోవడాలు అయితే దారి తీస్తాయి కాబట్టి మేము చెప్పము అనడానికి లేదు. ఒకసారి జరిగిన తర్వాత అక్కడితో ఆలోచన అనుకోవడానికి లేదు, అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నేను ఈ సీసీ కూటలో మొత్తం ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఏరియాలోనే ఎక్కువ వస్తాయి పోస్టో కేసులు, ఇక్కడే ఎక్కువ వస్తాయి మొత్తం మీద.